ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమై చెల్లె వెనకొచ్చావేంటమ్మా? చుట్టుపట్టుకో లాక్కొస్తాన్నావు కదా, లాక్కురా. ఏంది లాక్కొచ్చేది? నేనే షాక్ లో ఉండా, నాకేం అర్థం కావట్లా. ఏమై చెల్లె? ఈడే మాట్లాడుకో, పదండి వెళ్దాం. ఏంటి చెల్లె, ఏమైంది? ఆ హెడ్ మాస్టర్ని పరుగులు పెట్టిస్తానని నువ్వు పరిగెత్తుకుంటా వచ్చావు. పిచ్చన్నాయ్, అది హెడ్ మాస్టర్ కాదు, కలెక్టర్. కలెక్టర్ 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 అక్షర. కలెక్టరా? ఇక్కడికి హెచ్ఎంగా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. కలెక్టర్గా వస్తే అన్నీ బయటపడవని ఇలా వచ్చింది. అనుకున్నది చేస్తుంది. ఎవరైతే ఏంటి, నరికి పారేస్తా. ఏంది నరికేది? అది మామూలు తల కాదు, ఎంతో మందిని ముప్పు తిప్పలు పెట్టి మట్టి కరిపించిన ముదురది. నాలాంటి దాన్నే జైల్లో పెట్టించిందంటే ఎలాంటిదో అర్థం చేసుకో. ఏంటి, నిన్ను జైలు పాలు చేసింది ఆవిడ? ఎలాగో బయటకొచ్చాను. మామూలుది కాదన్నా. దాని పేరు వింటేనే పెద్ద పెద్దోళ్ళు కూడా వణుకుతారు. అన్యాయం అన్న మాట దగ్గరికి రానివ్వదు. లంచం అనే పదవే దరిదాపుల్లో చేరనివ్వదు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ధర్మం కోసం ఏదన్నా చేస్తుంది. ఆ సీఎం సపోర్ట్ కూడా అక్షరకుంది. నాగరాజు, ఆ హెడ్ మాస్టర్ ఏమీ చేయలేము. ఓ, అందుకేనా ఎమ్మెల్యే అన్న కూడా ఏం చేయలేనన్నాడు. అయినా నువ్వేంటమ్మా శత్రువుని పొగుడుతున్నావు చిరాగ్గా? పొగడట్లా, అలాంటిది అని చెప్తాండా. అయితే ఇప్పుడేంటి, మనిద్దరిని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్న ఆ కలెక్టర్ని ఏం చేయలేమంటావా? దాంతో తలపడ్డమంటే సింహంతో పోటీ పెట్టుకోవడమే. పోటీ ఎందుకో, పొట్టి బోన్లో వేద్దాం. నేను కూడా బోన్లో వేద్దామని అనుకున్నాను. చివరికది నన్నే బోన్లో వేయించింది. చెల్లాయ్, ఈ మాటలు నీ నుంచి వస్తాయి అనుకోలేదు. ఇవే వింటావని చెప్పట్లేదన్నాయి. ఆవేశంతో అక్షర్కి ఎదురెళ్ళి ఎదుర్కోలేవని చెప్తాండా. సీను, నా కోసం ఎవరో వచ్చారంట, ఉన్నారా? లేరు మేడం. వచ్చింది సర్పంచ్ మనిషి. ఎవరై ఉంటారా మేడం? మన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే చాణుక్యుళ్ళ ఆలోచించాలా. బలంతో కాదు, బుద్ధితో కొట్టాలా. అప్పుడు పడతాది. కొడదాం, ఆలోచించి కొడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.